N2N Telugu News. విశాఖ గాజువాకలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు. ఏసీపీ భవ్యరెడ్డి. గాజువాకలో ట్రాఫిక్ సమస్యపై ఏసీపీ భవ్యరెడ్డి ఈరోజు సమీక్ష నిర్వహించారు. వంటిల్లు కూడలి నుంచి సమతానగర్ వరకు 130 అడుగుల రోడ్డులో ఆక్రమణలో ఉన్న షాపులు, తోపుడు బండ్లను జీవీఎంసీ అధికారుల సహకారంతో తొలగించారు. ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు రోడ్లను వినియోగంలోకి తీసుకురానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ హుస్సేన్, సిబ్బంది పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మనకి ఇక్కడ ఒక జాయింట్ ఆపరేషన్ చేయడానికి ట్రాఫిక్ మరియు జీవీఎంసీ అండ్ టౌన్ ప్లానింగ్ అథారిటీస్ తో పాటు ఇక్కడ మనకి వంటిన్లు జంక్షన్ నుంచి అలా అప్టిల్ సమతా నగర్ వరకు అన్ఆథరైజ్డ్ ఎంక్రోచ్మెంట్స్ అన్ని ఆల్మోస్ట్ ఈ 130 feet రోడ్ ఎంటైర్ రోడ్ ఆక్యుపై చేయడం వల్ల సో ఈ వాయిస్ ఆఫ్ గాజువాక అనే అసోసియేషన్ లో వీళ్ళు number of times they have come to represent that ఈ రోడ్ కంప్లీట్ గా ఈ అన్ఆథరైజ్డ్ ఎంక్రోచ్మెంట్స్ వల్ల బ్లాకేడ్ అయిపోయి ఇట్ హాస్ బికమ్ డిఫంక్ట్ వితౌట్ బీయింగ్ యూజ్డ్ అని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం వల్ల మనం ఈ రోజు అలాంగ్ విత్ జీవీఎంసీ అథారిటీస్ అలాగే ఈ టౌన్ ప్లానింగ్ వాళ్ళతో కలిసి మనము గాజువాక సిఐ హుసేన్ గారు అలాగే మనకి హార్బర్ సర్కిల్ సిఐ షణ్ముఖ్ గారి టీమ్ తో మనము ఈ జాయింట్ ఆపరేషన్ కండక్ట్ చేసి ఈ ఎంటైర్ రోడ్ లో ఏవైతే అన్ఆథరైజ్డ్ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి అవి అన్ని క్లియర్ అప్ చేసి అలాగే ఇక్కడ ఉన్న ఈ లోకలైజ్డ్ ఎవరైతే ఇక్కడ అన్ఆథరైజ్డ్ గా ఈ ఎవరైతే పెట్టుకున్నారో ఎంక్రోచర్స్ వాళ్ళకు కూడా మెసేజ్ ఇవ్వడం జరిగింది. సో వీ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ దెమ్ ప్రయర్ గా మనం ఒక వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది దట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఈ రోడ్ కంప్లీట్ గా ఇట్ హ్యాస్ టు కమ్ టు యూసేజ్ ఫర్ వెహికలర్ యూసేజ్ అండ్ బికాస్ ఈ యాజ్ ద నంబర్ ఆఫ్ వెహికల్స్ ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే మనకి ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద రోడ్ బోత్ వేస్ కి మనకి ఇట్ ఈస్ బికమింగ్ వెరీ హెవీ అండ్ వెరీ డిఫికల్ట్ ఫర్ దిస్ ఈ రెసిడెన్షియల్ ఏరియాస్ లో. సో ఇప్పుడు బోత్ సైడ్స్ ఆఫ్ ద రోడ్ అనేది యూజ్ అయితే వీళ్ళకి చాలా హెల్ప్ అవుతుందనే ఒక ముఖ్య ఉద్దేశంతో మనం ఈ జాయింట్ ఆపరేషన్ అనేది మనం అసిస్ట్ చేయడానికి వచ్చాము. సో that is why we are as ACP traffic too I am monitoring this operation. Thank you. ఈ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అది ఈ సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారింది. సో వాళ్ళ ప్రాపర్గా ఏంటి అంటే యూనియన్స్ వాళ్ళందరూ తరపు నుంచి కూడా మేము పోలీసులకు మంత్లీ ఇస్తున్నాం అని చెప్పే పరిస్థితులు వచ్చింది. ఇది ఎంతవరకు వాస్తవం? కానీ ఇది వాస్తవం కాకపోతే సో కాల్డ్ పర్సన్స్ మీద ఏ కైండ్ ఆఫ్ యాక్షన్ తీసుకోబోతున్నారు? ఖచ్చితంగా ఇది మనం ఖండించాల్సిన న్యూసే అండి. బికాస్ వీఆర్ మెంట్ ఫర్ పబ్లిక్ సర్వీస్ అండ్ ఖచ్చితంగా రెసిడెన్షియల్ ఏరియాస్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుకూలంగానే మనకి రోడ్ యూసేజ్ అనేది ఉండాలి. మేము 100% ఈ హెవీ వెహికల్స్ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళతో పాటు వాళ్ళకి కూడా మీటింగ్స్ కండక్ట్ చేసి వీళ్ళకి ఇబ్బందికరంగా లేకుండా వీ విల్ ట్రై టు ఫార్మ్ అన్ ఆల్టర్నేట్ రూట్ ఫర్ దెమ్ అండ్ ఇలాంటివి ఏదైనా అలిగేషన్స్ వచ్చినా కూడా 100% వీఆర్ ఓపెన్ టు దే కెన్ కమ్ అండ్ కంప్లైంట్ టు మీ and we will definitely take any action if such kind of allegation is made against and it is proved.